వీటీవీ ఫుడ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ నేను ఎంతో రుచికరమైన శనగపప్పు మటన్ తయారు చేయబోతున్నాను. దీనికి ముందుగా ఒక అరకిలో మటన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక కప్పు శనగపప్పుని నానబెట్టి పెట్టుకున్నారనుకోండి, ఒక అరగంట బిఫోర్ మనకు అది బాగా ఉడుకుతుంది, లేకపోతే ఉడకదనమాట. అందుకు ముందుగా ఒక అరగంట పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత నేను కుక్కర్లో చేస్తున్నానండి, మటన్ ఉడకదు కదా సరిగ్గా. సో కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయని తరిగి, ఆ ఉల్లిపాయ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో తగినంత ఉప్పు, మనకు ఎంత రుచికి కావాలో అంత ఉప్పు వేసుకొని, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి శనగపప్పు, దాన్ని యాడ్ చేసుకోవాలి. దానితో పాటు ఆల్రెడీ మనం మటన్ని కడిగి పెట్టుకున్నాం కదా, ఆ మటన్ని కూడా యాడ్ చేసుకొని మనకు ఎంత కారం అయితే కావాలో అంత కారం వేసేసుకొని, దానితో పాటు ధనియా పొడి, గరం మసాలా యాడ్ చేసేసుకొని వాటిని కనీసం కుక్కర్ మూత పెట్టి విజిల్స్ 7 to 10 విజిల్స్ గ్యారెంటీగా రానివ్వాలండి. లేకపోతే మనకు మటన్ కదండి ఉడకదు. సో నేను మొత్తం 10 విజిల్స్ రానిచ్చాను. చూడండి, ఇప్పుడు 10 విజిల్స్ రానిచ్చేటప్పటికి మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది పీస్ మెత్తగా ఉడికిపోయింది అనేసి. చూడండి ఎంత బాగుందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్